నమస్కారం అండి, నేను మీ న్యూమరాలజిస్ట్ సౌందర్ సాహెబ్. ఇప్పుడు సంఖ్యాశాస్త్రాన్ని ఆదరించే వాళ్ళ సంఖ్య, నమ్మే వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది. ఈ కార్యక్రమంలో భాగంగానే ఒక శ్రేయోభిలాషి, ఒక బిలీవర్ ఆఫ్ న్యూమరాలజీ వాళ్ళ అబ్బాయికి సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్ని పంపించారు. 23/2/2008గా వారు చెప్పారు. అది 5-8 కాంబినేషను, చక్కని కాంబినేషను. 5-8 అనేవి రెండు కూడా హైలీ రిలేటివ్ నెంబర్స్. అవి కూడా సంబంధ బాంధవ్యాలు కలిగి ఉన్నటువంటి సంఖ్యలు అవి కూడా. అంతేకాకుండా 23వ నెంబరు మా న్యూమరాలజిస్టులకి అత్యంత ప్రాణప్రదమైనటువంటి, అత్యంత ఇష్టమైనటువంటి, అత్యంత అదృష్టమైనటువంటి సంఖ్య. ఎందుకంటే రాయల్ స్టార్ ఆఫ్ ది, దాన్ని లయన్ అంటారు, రాయల్ స్టార్ ఆఫ్ ది లయన్ అంటారండి. ఈ న్యూమరాలజిస్టులు అందరికీ కూడా ఇలా ప్రపంచంలో ఈ మాత్రం వెలుగొందుతున్నారంటే ఈ భిక్ష పెట్టినటువంటి వ్యక్తి హీరో గారు. హీరో గారు అసలు పేరు అది కాదు. అది పేరు మార్చుకొని ఆ పేరులో ఉన్నటువంటి అక్షరాలను మొత్తం కూడా సంఖ్యలుగా మార్చుకొని సంఖ్యలను మొత్తం కూడితే వారికి వచ్చినటువంటి నెంబరు 23. 23 నెంబర్ రావడం ద్వారా వారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి యాస్ట్రో న్యూమరాలజిస్ట్గా పేరు సంపాదించారు. ఈరోజు న్యూమరాలజిస్టులు అందరూ కూడా ఈ మాత్రం వెలుగొందుతున్నారంటే వారి పెట్టినటువంటి భిక్షగా మేము భావిస్తాము. తర్వాత ఈ బాబు యొక్క సంఖ్యాశాస్త్రం ప్రకారం ఈ అబ్బాయికి సంబంధించిన వివరాలు ఏంటంటే, వారి డేట్ ఆఫ్ బర్త్ రీత్యా ఆ అబ్బాయి ముఖ్యంగా అదృష్టవంతుడనే చెబుతాం మేము. ఆ అబ్బాయి మ్యాథమెటిక్స్లో కాస్తంత వీక్ ఉండవచ్చు, కానీ వెలుగొందే రంగాలు బాగా ఉన్నాయి. ఆ అబ్బాయి సాఫ్ట్వేర్ రంగం కానివ్వండి, మీడియా రంగం కానివ్వండి, యూనిఫామ్ జాబ్ కానీ అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరం ఆ అబ్బాయికి అన్ని కూడా శుభాలే జరుగుతాయని మాత్రం చెబుతాము. ఈ పేరెంట్స్ ఈ కార్యక్రమాన్ని చూస్తున్నట్లయితే వచ్చే సంవత్సరం ఎక్కడికో మీకు మొక్కుబళ్ళు ఉన్నాయి, దైవ దర్శనం, దూర ప్రయాణం చూపిస్తున్నాయి. ఖచ్చితంగా నాకు ఫోన్ చేసి చెప్పండి ఉన్నాయో లేవో. ఈ సంవత్సరం ఈ అబ్బాయికి శుభాలు వింటారు, ఆ ఇంట్లో శుభకార్యాలు నడుస్తాయి. ఈ అబ్బాయికి అంతో ఇంతో తల్లిదండ్రుల ద్వారా కావచ్చు, లేదా తాతల ద్వారా కావచ్చు, కొంత సంపద వచ్చేందుకు అవకాశము, అంటే కొంత డబ్బు రూపాన్నో కొంత వస్తు రూపాన్నో అవకాశాలు చూపిస్తోంది. అన్ని కూడా ఈ సంవత్సరము ఈ అబ్బాయికి శుభాలు, శుభవార్తలు ఉంటాయని మాత్రం చెప్పగలం. నమస్కారం.